హాయ్ అండి, ఇదిగోండి 500 పెట్టి నిన్న బీచ్కి వెళ్ళాను కదండి. అక్కడ నుంచి మళ్ళీ పెడన మా ఊరు వెళ్ళామండి. వెళ్ళి అక్కడ నుంచి తెచ్చానండి రొయ్యలు. కుప్పలు కుప్పలుగా వేసి అమ్ముతారండి అక్కడ. ఒక కుప్ప వచ్చి ఈ బేషన్లోది ఒక కుప్ప అండి 1200 చెప్పిందండి. నేనైతే 500కి అడిగి తెచ్చానండి. అంటే 9 సేర్లు ఉన్నాయండి. లెక్క పెడితే సేర్లు లెక్క చూస్తే 9, 10 ఉన్నాయి. 10 సేర్లు ఉన్నాయి అనేసి అంది ఆమె. నేను తెచ్చి తూకం వేస్తే కాటా వేస్తే కేజీ పైన ఉన్నాయండి. కేజీ పైన ఉన్నాయి. 500 పెట్టి తీసుకొచ్చా. ఇవేమో రొయ్యలు ఇలా శుభ్రం చేయాలండి. ఇదిగోండి ఇలా శుభ్రం చేస్తున్నా. ఇదిగోండి మీకు చేసి చూపిస్తా. ఒక రొయ్య ఇదిగోండి ఇలాగా తలకాయ ఇలాగా నరం ఉండిద్ది అండి. ఇక్కడ తీసేయాలి. నరం ఉండిద్ది కదా, అక్కడ తీసి ఆ నరం ఇదిగోండి ఇదిగోండి ఇలాగా తీయాలండి. ఇలా శుభ్రం చేయాలండి. ఎండు రొయ్యల్ని డబ్బాలో వేసి పెడితే ఎన్ని నెలలైనా పాడవకుండా ఉంటాయండి. అంటే బయట పెడితే పురుగు వచ్చేసిద్దండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుండిద్దండి. ఇలాగా శుభ్రం చేసి గాలి వెళ్ళకుండా ఒక బాక్స్లో టైట్గా వేసి మూత ఏమో టైట్గా పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఎన్ని నెలలైనా ఎన్ని సంవత్సరాలైనా పాడవండి. అంటే దేంట్లో అయినా కూరగాయల్లో వేసి వండుకోవచ్చండి ఎండు రొయ్యలు. అందుకనేసి నేను తెచ్చి ఎప్పుడైనా సరే ఇన్ని తెస్తానండి. నేను తెచ్చి ఒకేసారి శుభ్రం చేసి డబ్బాలో వేసి పెడతానండి. ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు కదండి. అందుకనేసి మా ఊరు వెళ్ళి తెచ్చి ఇలా శుభ్రం చేసి పెడతానండి రొయ్యల్ని. గుడ్లలో చామదుంపల్లో బెండకాయల్లో వేసి వండుకుంటే అబ్బా సూపర్ అండి. మాకు కంపల్సరీ ఎండి రొయ్యలు ఎండి చేపలు ఇలా కావాల్సిందే. ప్రతి సంవత్సరం తెచ్చి పెడతానండి నేను ఇలాగా. సిటీల్లో అయితే దొరకవండి. అందుకనేసి పల్లెటూరికి వెళ్ళి మా ఊరు పెడనండి. బీచ్కి వెళ్ళాను కదండి నిన్న బీచ్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చానండి. ఎండు చేపలు కూడా తెచ్చానండి. మెత్తళ్ళు తెచ్చానండి. అవి చేసేటప్పుడు అవి కూడా తీసి వీడియో పెడతానండి ఎలా చేయాలో. ఇవాళ ఈ రొయ్యలన్నీ చేసి డబ్బాలో వేసి పెట్టేయాలండి. చిన్నవి పెద్దవి 2 కలిపి ఉన్నాయండి. చాలా పిరంగా ఉన్నాయండి. అంటే మేము ఎండు రొయ్యలు ఎండు చేపలు చవకవ్వాలంటే కొంచెం రేట్లు తగ్గాలంటే అక్టోబర్ నుంచి తగ్గుతాయండి. చవకగా ఉంటాయి. అక్టోబర్ నెల నుంచి ఇంకా తగ్గుతాయి. ఇప్పుడు అంటే వేటకి వెళ్ళట్లేదు కదండి సముద్రంలో. అందుకనేసి చేపలు రావు. ఇప్పుడు టైట్గా ఉంటాయి. ఇది సరుకు దొరకదు. అందుకనేసి బేసన్ మే కదా దిఖాయే అచ్చా పూల. అంటే చిన్నవి పెద్దవి 2 కలిపి ఉన్నాయండి. అంటే మరీ పెద్దగా ఉన్నా అవి రుచిగా ఉండవండి. రుచిగా ఉండవు. ఇలాగా అదినో రొయ్య పట్టుకుంటే ఇలా గట్టిగా ఉండాలండి. ఇదిగోండి గట్టిగా ఉండాలి. మెత్తగా ఉంటే ఆ రొయ్య బాగోదండి. ఇదిగోండి ఇలాగా గట్టిగా ఉండిద్ది. చిన్న రొయ్య అయినా గట్టిగా ఉండాలి. తెల్లగా ఉంటాయండి. రొయ్యల్లో కూడా తెల్లగా ఉంటాయి. ఇవి ఎర్రగా ఉంటాయి. ఈ రొయ్యలు అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. మరి తెల్లగా వైట్గా ఉంటాయి కదండి. అందులో
ఉప్పు ఎక్కువగా కలుపుతారు, అది అవి రుచిగా ఉండవండి. దీని టేస్ట్ దాంట్లో రావండి. అంతేనండి వాళ్ళ వీడియో. అన్నీ చేసి డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇంకా ఎప్పుడైనా కూరలు వండాలంటే ఇన్ని తీస్తా, వేసేస్తా కడిగి.